గ్రహింపునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోనా 1:12. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించును. ప్రవక్త అయినవాడు అనేక విషయాలను గ్రహిస్తాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో ఎరిగి ఉన్నటువంటి ప్రవక్త గారు ఇక్కడున్నారు. అలాంటి విషయాలను గ్రహించుకునేలాగూ తనను తాను తగ్గించుకున్నాడు. భార్య యొక్క జబ్బుకు కారణము భర్త కావచ్చు, కానీ దానిని గుర్తించేలా అతడు తగ్గించుకోకపోవచ్చు. ఒకామె జబ్బుగా ఉందని ప్రార్థన చేయమని చెప్పారు. మేమెంతో ప్రార్థన చేశాము, కానీ స్వస్థత రాలేదు. ఆమె భర్త పాపం వల్ల భార్యకు జబ్బు వచ్చినట్లు దేవుడు చెప్పాడు. కొన్నిసార్లు తల్లి పాపం వల్ల బిడ్డ జబ్బు పడడం మనం చూస్తాం. భర్త తనను తాను తగ్గించుకోనందున చివరికి భార్య చనిపోయింది. ఆమె స్వస్థత కొరకు అతడు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేశాడు. డబ్బును ఖర్చు చేయడం ద్వారా ఒకడు తన ప్రేమను చూపించవచ్చు, కానీ విశ్వాసము సాధకం చేయడం అక్కడ ఉందా? వాడనావికులు అలలను అదుపు చేయాలని ఎంత ప్రయత్నించినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. సాధారణంగా ప్రవక్తల పక్షాన దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతనితో లేడు. అతడు దేవుని చిత్తములో లేడు. నీవు దేవుని చిత్తములో లేనప్పుడు నీవు పాపము చేస్తున్నట్లే. దేవుని కాపుదల నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. తాను ప్రయాణిస్తున్న ఓడకి యోనా నాశనాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. నీ స్వంత కుటుంబానికే నీవు కష్టాలు తీసుకుని రావచ్చు. దైవ భక్తి లేని ప్రజలతో నివసించాలని నీవు తీర్మానించుకుని ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగానే నీవు ఆ స్థలాన్ని ఎంచుకున్నావు. లోతుగారు కూడా అలా చేసి తన కుటుంబానికి నాశనాన్ని తెచ్చుకున్నాడు కదా. దానియేలు గారు సింహపు బోనులో ఉన్నాడు, కానీ ఆయన దేవుని చిత్తంలో ఉండడాన్ని బట్టి క్షేమంగా ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దావీదు మేడపై నడుస్తూ ఉన్నాడు. ఒక శోధన వచ్చింది, అతడు పడిపోయాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 10,000 మంది నీ గూర్చి ప్రార్థన చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. యోనా ప్రార్థన చేయలేకపోయాడు. అతడు నిద్రపోతూ ఉన్నాడు. ఒక మహాపట్టణము నాశనమవబోతూ ఉంది. దేవుడు తన వర్తమానాన్ని తీసుకెళ్లే బాధ్యతనివ్వడానికి వేరే ఇంకెవరూ లేరు. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చు. సువార్త వర్తమానము తీసుకుని వెళ్ళవలసిన వాడు నీవు ఒక్కడవే కావచ్చు. నాశనమవుతున్న ఆత్మలకు వర్తమానము తీసుకుని వెళ్ళడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధ మనసు కలిగి ఉండే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.